హలో గైస్, సో ఇప్పుడైతే మేము జార్జియా బయలుదేరుతున్నాం అనమాట యూరోప్కి. ఇప్పుడు టైమ్ 1:44 అవుతుంది. ఇంకో 10-20 మినిట్స్లో బయలుదేరిపోతాం. అండ్ ఇది ఎన్ని పార్ట్స్ వస్తుందో నాకు ఐడియా లేదు. ఇది మొత్తం 5 days ట్రిప్ అనమాట. సో మ్యాక్సిమం 2 parts రావచ్చు, మరీ ఎక్కువ అయితే 3 parts రావచ్చు, నేను చెప్పలేను. అండ్ ఇప్పుడైతే నా పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే తొందరగా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి దుబాయ్లో నేను, డాడీ, అమ్మ ఉన్నాం. నా తమ్ముడు హైదరాబాద్ నుంచి వస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ అయిపోయాడు కూడా. ఇప్పుడు మేమైతే బయలుదేరిపోతున్నాం ఎయిర్పోర్ట్కి. అండ్ ఎయిర్పోర్ట్ నుంచే తమ్ముడిని తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి అటే ఇంకో ఫ్లైట్ పట్టుకుని యూరోప్ వెళ్తాం అనమాట. సో అదనమాట. ఇప్పుడైతే మేము ఇంకా బయలుదేరిపోతున్నాం ఒక 10 minutesలో. చలో. మా కారు ఇక్కడ ఉంది, కానీ మేము ఇప్పుడు క్యాబ్లో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వెనకాల తెచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా, అందుకే. హలో, మనం ఇప్పుడు వెళ్ళేది 8:10కి CCC G9291 ఉంది కదా, చెక్ ఇన్ ఓపెన్ చేస్తారు. సో గైస్, మొత్తం ఇమిగ్రేషన్ అంతా చెక్ ఇన్ అంతా అయిపోయింది. ఇదంతా షార్జా ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ లాగా అనుకోవచ్చు. ఐ మీన్ డ్యూటీ ఫ్రీయే. సో ఇప్పుడు డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఇది డ్యూటీ ఫ్రీ ఇదంతా. మాకు యాక్చువల్లీ ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్ మీద స్టాంప్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాకు ఎమిరేట్స్ ఐడి ఉంది కాబట్టి. సో డైరెక్ట్గా వచ్చాం. ఇమిగ్రేషన్ అంతగా టైం పట్టదు మాకు. సో డైరెక్ట్ మెట్రో స్టేషన్లో కార్డ్ పెట్టినట్టు పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు జస్ట్ ఇక్కడ షాపింగ్ కోసం చూస్తున్నాం డ్యూటీ ఫ్రీలో. ఇది యాక్చువల్లీ బాగుంది. సో గైస్, టైం 4:30 అవుతుంది. ఇంకో 3.5 hours ఇక్కడే కూర్చోవాలి. ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి, మన ఇండియన్స్ కావాల్సినవి అన్నీ. అండ్ ప్రస్తుతానికి మేము ఆల్రెడీ తినేసి వచ్చాం, ప్లస్ చాలా స్నాక్స్ ఉన్నాయి ఇంకా. సో గైస్, ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈ ఫ్యాబ్ కార్డ్ ఒకటి ఉంటుంది అనమాట, మాస్టర్ కార్డ్ డాడీది. సో దాని ద్వారా లాంజెస్ ఫ్రీగా వెళ్ళచ్చు 6 members. అండ్ ఇంకోటి కార్డ్ హోల్డర్కి అయితే అన్లిమిటెడ్ టైమ్స్ వెళ్ళచ్చు. స్పా ఉంది, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్, లాంజ్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీకు ఉపయోగపడితే చెప్తున్నా, యూఏలో ఉంటే ఫ్యాబ్ కార్డ్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్పాన్సర్డ్ కదా ఆబ్వియస్లీ. ఇంకోటి ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఒకప్పుడు అసలు ఇవేం లేవు ఇక్కడ పక్కన పైన, ఇవేం లేవు. మీరు నా ఫస్ట్ బ్లాగ్లో, ఫస్ట్ కాదు సెకండ్ బ్లాగ్లో చూసుంటారు. ఇప్పుడైతే చాలా బాగా చేశారు ఇక్కడ. ఆల్మోస్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ రేంజ్లోనే ఉంది. నేను ఇప్పుడే షార్జా ఎయిర్పోర్ట్లో ఒకటి కనిపెట్టాను, ఒక ఫన్ థింగ్. మీకు మామూలుగా ఈ స్క్రీన్లో మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవచ్చు, కానీ అది కాదు నేను చెప్పేది. ఇక్కడ ట్రావెల్ పోస్ట్ కూడా ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన పోస్టర్స్ ముందుకు రాలి, మనకు కావాల్సిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చేసుకుంటున్నా. ఇక్కడ కెమెరా ఉంది, ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. నాది ఎంటర్ చేస్తున్నా. సో నా మెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ సెండ్ టు మై మెయిల్ వచ్చి నాకు మెయిల్ వచ్చేస్తుంది సేమ్ ఇదే ఫోటో. We are boarding to Georgia now. టైం ఇప్పుడు 8:41 అవుతుంది. 8కి బయలుదేరాలి. సో చలో, ఇప్పుడైతే టేక్ ఆఫ్ అవ్వబోతుందని ఆశిస్తూ బాయ్.
గైస్ మొత్తానికి జార్జియా అయితే వచ్చేసాం. ఇక్కడ ఫ్లాగ్ కూడా ఉంది. ఇక్కడ మా లగేజ్ వెళ్ళిపోతుంది. అది అక్కడ ఉంది రెడ్ కలర్. ఇది మొత్తం ట్రిపుల్సీ ఎయిర్పోర్ట్ అన్నమాట. చిన్నగానే ఉంది బట్ బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ల్యాండ్ అయిన వెంటనే యూరోప్ వైబ్స్ అయితే వస్తున్నాయి. మా లగేజ్ అయితే వచ్చేసింది. లగేజ్ కూడా వెంటనే వచ్చేసింది. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ అవుట్. చాలు. బయటికి రాగానే ఎగ్జిట్లో ఇక్కడ సిమ్ కార్డ్కి మనీ ఎక్స్చేంజ్కి అంతా ఉంటుంది ఎయిర్పోర్ట్లోనే. సో ఇక్కడ బయటికి రాగానే మనకు కావాల్సింది తీసుకోవచ్చు. నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇక్కడ సెల్ఫీ అని ఉంది కదా, ఇదొక సిమ్ కార్డ్. అండ్ ఇక్కడ మగుతి అని ఉంది కదా, ఇక్కడ అదొక సిమ్ కార్డ్. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట. సో మేమైతే ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నాం. ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్కి అయితే ప్రస్తుతం $200 తీసుకుంటున్నాం ఎక్స్చేంజ్. ఇదిగోండి. సో ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గర ఇక్కడ మీరు చూసుకోండి రేట్స్ ఎలా ఉన్నాయి. ప్రస్తుతం 2.74 లారీస్ అనమాట $1 కానీ ఇక్కడ 2.475 ఉంది. మాకైతే 2.5 ఇచ్చాడు. మేము అందాక తెలియ అక్కడ తీసుకున్నాం. ఇక్కడ చూడండి $1 2.73 ఉంది. సో ఇలా ఒకసారి మామూలుగా మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ మేము ఒక $100 ఎక్స్చేంజ్ చేస్తాం. సో ప్రస్తుతానికి ఇది చూసిన తర్వాత ఇంకో తీసుకుంటున్నాం. ఇక్కడ $1 రేట్ 2.731 ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. సో ఇది మొత్తం ట్రిపుల్సీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇదే మా కార్ అన్నమాట. ఈ ట్రిప్ మొత్తానికి ఇది మీకు ఒకసారి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర పార్కింగ్ దగ్గర చూపించేస్తున్నాం వ్యూ. ఇదిగోండి ఇది మా లంచ్ రోజు ఇండియన్ రెస్టారెంట్లో ప్రస్తుతానికి. తర్వాత ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తాం. ప్రస్తుతానికి ఆకలేస్తుంది కాబట్టి చికెన్ బిర్యానీ, తందూరి రోటీ అండ్ చికెన్ కర్రీ. తర్వాత కూడా ఆర్డర్ చేసుకున్నాం, చూపిస్తలేకపోయాను. ఇప్పుడు లస్సీ కూడా, మొత్తం ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మహారాజా రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ అనమాట. బయట నుంచి చూడడానికి ఇలా ఉంది, లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే మేము మా హోటల్ దగ్గరకు వచ్చేసాం. ఇదే మా హోటల్, ఇక్కడ ఆస్టోరియా ట్రిపుల్సీ హోటల్. లోపలికి వెళ్దాం. బాలేదా? క్విక్ రూమ్ టూర్. ఇది ప్రస్తుతానికి ఈరోజు మాకు బెడ్రూమ్, ఇది బాత్రూమ్. జెట్ స్ప్రే ఉందా ఎందుకు చూడు.
జెట్ స్ప్రే లేదురా. ఈ రోజుతో జెట్ స్ప్రే లేదు, పెద్ద స్ప్రే ఉంది, చిన్న స్ప్రే లేదు. సో ఇప్పుడు ఈ పేపర్తో మన కన్వీన్ చూసుకోవాలన్నమాట. హోటల్లో అయితే పర్ బాటిల్ 3 లారీస్ తీసుకుంటారు, ఇక్కడైతే 1 లారీ బయటకు వచ్చి. సేమ్ ఇవే బాటిల్స్ హోటల్లో 1 బాటిల్ 3 లారీస్, ఇక్కడ 1 లారీ. ఇదిగోండి మా హోటల్ ఇదనమాట. మా హోటల్ దగ్గర ఆల్మోస్ట్ ఇదంతా సైలెంట్గా ఖాళీగానే ఉంది. ఇది న్యూ టిబ్లిసీ, ఓల్డ్ టిబ్లిసీ కాదు. సో ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ తీసుకుని మా హోటల్ లోపలికి వెళ్ళిపోతాను. Look at the graffiti on the wall of European streets. ఇక్కడ బిల్డింగ్స్ మాత్రం చూడడానికి వెరైటీగా చాలా బాగుంటాయి. అండ్ ఇలాగ మా హోటల్ దగ్గర స్ట్రీట్స్ దగ్గర మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. సో ఈ చెట్లు ఈ రోడ్డు పక్కన అలా నడుచుకుంటూ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా రోడ్స్ పైకి కిందకి ఉంటుంటూ ఉన్నాయి, ఇక్కడ కొండలాగా. అండ్ ఇక్కడ కార్స్ చూసుకుంటే మొత్తం సైడ్స్ లో పార్క్ చేసి ఉంచుకున్నారు. ఒక కార్ లాగా ఇంకో కార్ కనపడదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏ గోడలు చూసినా గ్రాఫిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు పై నుంచి ఇది ఒక చర్చ్ అనమాట. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఇందాక కిరాణా కొట్టు ఎలా ఉంటుందో చూపించాం కదా వాటర్ బాటిల్స్ తీసుకున్నప్పుడు. ఇది సూపర్ మార్కెట్. అసలు లోపల మామూలుగా ఎక్కువ వైన్సే ఉన్నాయి నేను చూసినంత వరకు. సార్ చూపిస్తా అదే ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే చాలా కాస్ట్లీ ఉంది. అండ్ ఇదంతా చూడండి. ఇక్కడ చూడండి మా ఏటీఎం బయటే ఉంది. ఇక్కడ మనకు కావాలని డబ్బులు ఇక్కడే తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ నాకు ఇంకోటి కనబడింది, ఇది కమ్యూనిటీ లైబ్రరీ. ఎవరైనా బుక్ పెట్టుకుని బుక్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ ఇక్కడే స్ట్రీట్స్ మధ్యలోనే ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించిందని చెప్తాను. సో ఇది మా ఫస్ట్ డే. ఈరోజే వచ్చాను జార్జియాకి. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. నెక్స్ట్ 4 డేస్లో నేను మీకు చాలా చూపిస్తాను, చాలా ఉన్నాయి. అండ్ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.